నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీ శారదాంబ. ఈ తల్లి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తి, జ్ఞానం, విద్యాబుద్ధి ప్రసాదించే చదువుల తల్లి. ఈ శారదాంబ కృప ఉంటే సామాన్యులు సైతం సకల జ్ఞానరూపులుగా రూపొందుతారని భక్తుల నమ్మకం. ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి. కార్యాల్ని జయప్రదంగా కొనసాగింపజేసేది యుక్తి. లోకైక జ్ఞాన దీపాంకురాం అని అమ్మను ఆరాధిస్తారు. అందుకే ఆ జగన్మాతను సకల విద్యాదాయినిగా పూజించుకుంటున్నాం. నమ్మి వేడున భక్తుల ఇలవేల్పు అయిన శారదాంబ ఆత్మకూరు సమీపాన కొత్తపల్లి మండలం శివపురం గ్రామ శివారు ప్రాంతమైన నల్లమల అడవిలో కొలువుదీరింది. సుప్రసిద్ధమైన ఈ ఆలయం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షుపాశాంకుశ పుష్ప బాణహస్తే నమస్తే జగదేకమాతః అన్నట్లుగా చతుర్భుజాలతో ఎడమచేత పుస్తకమును ధరించి కుడి హస్తము అభయహస్తముగా ఒక చేత పాశాంకుశధారి అయి దర్శనమిచ్చే చక్కని చదువుల తల్లి సరస్వతీదేవి. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. తుమ్మెదల వంటి శిరోజాలతో దేవతలు సైతం వేడుకునే శుభగుణాలు కలిగిన ఆ అమ్మ కలువల్లాంటి కన్నులతో స్వచ్ఛమైన నీటి తటాకంలో సంచరించే రాజహంసలాంటి స్వచ్ఛమైన రూపసి సరస్వతీదేవి. చతుర్వేదాలకు ప్రతీక అయిన చతుర్ముఖ బ్రహ్మకు సహచరిణి అయిన సామవేద రూపిణి అయిన ఈ అమ్మ నివసించడి పుణ్యతీర్థాలలో ఒకటిగా విరాజిల్లుతున్నదే శివపురంలోని శ్రీ కొలను భారతీదేవి దేవస్థానం. ఓం ప్రకృత్యై నమః అన్న వేద మంత్రోక్తికి తగినట్లుగా ఎటు చూసినా ఆకుపచ్చని వృక్షాలతో హరితవనం మధ్యమున ఈ కొలను భారతీదేవి ప్రకృతిలో ప్రకృతిగా కొలువై ఉన్నది. సత్యలోక వాసిని అయిన ఆ శారదాంబకు ఇహలోకంలో ఉన్న ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో 2వ చాణక్యుల కాలంలో మల్లభూపతి స్థాపించినట్లుగా శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా వామభాగస్తేన అంటే ఎడమ చేతిలో పుస్తకాన్ని ధరించినటువంటి స్వయంభూ సరస్వతి మనకు దర్శనమిస్తున్నది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి స్వయంభూ సరస్వతి ఆలయము ఇది చాలా ప్రాచీనమైనది. మనకు 16,08,000 సంవత్సరాల క్రితము అప్పుడు జనమేజయ మహారాజు ఈ యొక్క సప్తశివాలయాలు నిర్మించేటప్పటికే అప్పటికే అమ్మవారి యొక్క ఆలయము వెలిసినదని చెప్పి మనకు శ్రీశైల పురాణంలో చరిత్రలలో చెప్తున్నది. ఈ యొక్క సరస్వతీదేవి దర్శనాన్ని దర్శించుకున్నటకు సుదూర ప్రాంతాల నుంచి కూడా నిత్యము భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి ఇక్కడికి వచ్చి తరిస్తున్నారు. కొలను భారతి అమ్మవారిని 11వ శతాబ్దంలో 2వ చాణక్యుల కాలంలో మల్ల భూపతి స్థాపించిన కొంతకాలానికి శిథిలావస్థ కావడం వలన ఆది శంకరాచార్యులు మరలా ప్రతిష్ఠించినట్లు శిలా శాసనాల వలన తెలుస్తోంది. 1975వ సంవత్సరం జూలై నెలలో మరలా అమ్మను ప్రతిష్ఠించారు. కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయడానికి ఈ ప్రాంతానికి రాగా ఆ యాగ సంరక్షణిగా మహాదేవిగా ఈ తల్లి అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ తల్లి స్వయంభువుగా వెలసి కొలను భారతిగా ఇక్కడే వసించి భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ శాసనం ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ సరస్వతీదేవి ఆత్మకూరు సమీపంలో కొత్తపల్లి మండలం శివపురం గ్రామ శివారులలో నల్లమల్ల అడవిలో చారుఘోషిణీ నది అంతర్వాహినిగా ప్రవహించే తటాకం ఒడ్డున తేజోరూపిణిగా వెలుగొందుతోంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అమ్మవారు వామహస్తాన పుస్తకాన్ని ధరించి మిగిలిన చేతులలో పాశాంకుశాలతో అభయహస్తంతో దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. శ్రీశైలం, విజయవాడ, కొలను భారతి క్షేత్రాలలోని అమ్మవార్లకు ఏక సమయంలో శ్రీచక్రాన్ని శంకరాచార్యుల వారు ప్రతిష్ఠింపచేశారని ఇక్కడి వారు విన్నవిస్తున్నారు.
నల్లని శిలామూర్తియే గాని ముఖవర్చస్సుగా తప్ప మరెక్కడా ఆ కృష్ణవర్ణం కానరానంతగా రజత తొడుగులు అలంకృతమై ఉంటాయి. వెండి కిరీటధారి అయి ఆ చదువుల తల్లి రజత సింహతోరణం కింద ఆసీనురాలై నిండుగా కొలువుతీరి ఉంటుంది. ఆ పుస్తకధారిణిని అర్చక స్వాములు అర్చించి భక్తులకు హారతులు, నైవేద్య ప్రసాద వితరణ కావిస్తారు. ఈ వాగ్దేవికి క్షీరాభిషేకం చేస్తానని మొక్కుకుని తమ కోర్కెలు కోరుకుంటే అవి తప్పక నెరవేరుతాయని, అది ఇక్కడి అమ్మవారి లీలా విశేషమని చెబుతారు. అమ్మవారికి సకలోపచారాలు గావించి ఆత్మ ప్రదక్షిణాది నమస్కారాలు చెల్లిస్తారు భక్తులు. శఠగోప ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు స్వీకరించి కైమోడ్పులు అర్పిస్తారు. అమ్మవారు శ్రీచక్ర సంచారిణిగా ఇక్కడ మహాసరస్వతి రూపంలో ఉందని మనకు కూడా తెలియవచ్చు. సప్త ఋషులు లోక కళ్యాణార్థము కృతయుగంలో యాగం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ యాగ సంరక్షకురాలిగా అమ్మవారి మహాసరస్వతి రూపంలో ఇక్కడికి వచ్చింది అని, వాళ్ళ అభ్యర్థన మేరకే కృతయుగంలోనే అమ్మవారు మహాసరస్వతి రూపంలో ఇక్కడ స్వయంభూగా నిలిచిందని చెబుతారు. అమ్మవారి పేరు కొలను భారతి. ఇక్కడున్నటువంటి కొలను ఎంత నీరన్నరా అని అమ్మవారి సరిహద్దు వరకు పారి భూమిలోకి ఇంకిపోతుంది. కొలను భారతి దేవాలయ ప్రాంగణంలో ఎన్నో సంవత్సరాల క్రితం జనమేజయ మహారాజు వైవస్వత మన్వంతరంలోని సప్త మహర్షులైన వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు వారి సతీమాతృకలతో ప్రతిష్ఠించి ఏకశిల ధ్వజస్తంభము ప్రతిష్ఠించినట్లు శిలా శాసనాల ద్వారా విశదమవుతోంది. వీటిని మరలా ఇటీవలే పునఃప్రతిష్ఠించారు. ఆ సప్తఋషి పుంగవులను, దేవీ దేవతలను దర్శించుకుందాం. దేశంలో మరెక్కడా లేని విధంగా వైవస్వత మన్వంతరంలోని సప్త మహర్షులు ఈ దేవాలయంలో దర్శనీయమవుతారు. ఈ సప్త మహర్షులు యాగ నిమిత్తమై ఇక్కడకు వేంచేసి యాగానంతరం తిరిగి వెళుతూ తమకు గుర్తుగా సప్త మాతృకల సహితంగా ఇక్కడ ప్రతిష్ఠితులయ్యారని ఇక్కడి అర్చకులు విశదీకరిస్తున్నారు. సప్తమాతృకా సమేత సప్త ఋషుల దర్శనం కూడా ఎంతో విలక్షణంగా ఉంటుంది. సప్త ఋషులు ఈశ్వరాంశ సంభూతులు కనుక లింగాకారంలోనే కొలువై ఉంటారు. అత్రి మహర్షి వారి భార్య వారాహి సమేతంగా కొలువైన మందిరాన వారాహి చతుర్భుజాలతో ఉంటుంది. లింగరూప వశిష్ఠ మహర్షి వెనుక భాగాన కౌమారి త్రిముఖాలతో దర్శనమిస్తుంది. కశ్యప మహర్షిగా నెలకొన్న లింగాకారం వెనుక వైష్ణవీదేవి 6 చేతులతో అభయముద్రాంకితురాలై ఉంటుంది. ఆ మందిరం బయట చతుర్భుజ వినాయక ప్రతిమ ప్రతిష్ఠితమై ఉంటుంది. అష్టభుజాలతో అలరారే బ్రాహ్మీ మాతృదేవత త్రిముఖాలతో గౌతమ మహర్షి లింగాకారానికి నేపథ్యంలో నెలకొని భక్తులకు దర్శనమిస్తోంది. భరద్వాజుల వారికి ప్రతిగా ప్రతిష్ఠితమైన లింగాకారం వెనుక ఇంద్రాణిమాత కూడా అష్టభుజిగా విరాజిల్లుతోంది. విశ్వామిత్ర లింగాకారానికి వెనుక చాముండేశ్వరి 6 చేతులతో భయద సౌందర్య రూపిణిగా కొలువై ఉంటుంది. అర్చక స్వాములు ఆ లింగాలకు అభిషేకాది అర్చనలు చేసి తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. జమదగ్ని లింగాకారం వెనుక ఉన్న మహేశ్వరీ దేవి దశభుజియై పంచముఖాలతో వెలుగొందుతూ దర్శనమిస్తుంది. ప్రతి సప్తమాతృకా సమేత సప్తఋషి మందిరాలు 7 బహులతాయుక్తం ఏకశిలా నిర్మిత మందిరాలుగా భాసిల్లుతున్నాయి. ఆలయ ప్రవేశం చేసిన భక్తులు తన్మయ భరితులై శివాంశతో కూడిన లింగేశ్వరులుగా దర్శనమయ్యే ఈ సప్తఋషి పుంగవులను దర్శించుకుంటారు. మరొక విశేషం, ఈ సప్తఋషుల లింగాల సమూహానికి ఒకే ఒక నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠింపచేశారు. ఈ దేవాలయ ప్రాంగణంలో మరో ఆకర్షణీయమైనది ఏకశిలా ధ్వజస్తంభం. 7 మందిరాలకు మధ్యలో ఈ రాతి శిలాస్తంభం ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఆ రాతి ధ్వజస్తంభంపై పలు దేవతల శిల్పాలు ఎంతో పనితనంతో శిల్పీకరించబడి ఉంటాయి. ఈ దేవాలయానికి ఉత్తర ఈశాన్య దిక్కున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి నెలకొని ఉంటాడు. ఈ జనార్దనుడి విగ్రహం సైతం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వైష్ణవానికి ప్రతీకగా శంఖువుని, శైవానికి ప్రతీకగా ఢమరుకాన్ని కలిగి శైవ వైష్ణవ అభేదాన్ని పాటిస్తూ జనార్దనుడు దర్శనమిస్తాడు. భక్తులు ఎంతో భక్తి పారవస్యంతో జై జనార్దన దేవా అంటూ స్వామికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఈ అమ్మవారి సన్నిధిలోనే అక్షరాభ్యాసాలు, నామకరణ మహోత్సవాలు, అన్నప్రాస కార్యక్రమాలు భక్తులు విరివిగా జరుపుకుంటారు. జ్ఞాన సరస్వతి, మోక్ష సరస్వతిగా కొలుపులందుకునే ఈ చదువులమ్మ కోవెలలో అక్షరాభ్యాసం ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
ఈ మాత అనుగ్రహం వలన తమ బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివి వృద్ధిలోకి వస్తారని భక్తుల నమ్మకం. మన రాష్ట్రమే కాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. అన్నప్రాసన, నామకరణం లాంటి వేడుకలు కూడా ఈ అమ్మవారి దగ్గర నిర్వహించుకుని ధన్యులవుతారు. ఈ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఎంతో విశిష్ట రూపంలో జరుగుతుంది. ఈ దేవాలయం నుండి అడవి మార్గమున కొంత దూరం వెళ్లిన తరువాత కొండ గుహల మధ్యన ఒక జీవధార ప్రవహిస్తూ ఉంటుంది. జనులను పట్టి పీడిస్తున్న వివిధ అనారోగ్యాలకు పరిహారార్థం ఈ గంగను సేవిస్తారు. ఈ గంగను సేవించిన భక్తులకు ఆ ప్రక్కనే 1000 సంవత్సరాల నాటి శివాలయం కనిపిస్తుంది. ఆ ఆలయంలో ఎంతో పురాతన విగ్రహం మూల విరాట్టుగా మనకు దర్శనమిస్తుంది. ఆ శివ దర్శనం చేసుకుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుని మరలా ఆలయ మార్గం గుండా ప్రయాణిస్తారు. చదువుల తల్లి, వాగ్దేవి, వీణాపాని, శారద ఇలా అనేక పేర్లతో విరాజిల్లు సకల విద్యాప్రదాయిని సరస్వతీదేవి. ఎవ్వరూ దొంగలించ వీలులేని విద్యాధనాన్ని, జ్ఞాన సంపదను వసంగే కరుణామయి ఈ దేవి. ఎన్నో విశిష్టలతో అలరారే ఈ ఆలయ సందర్శనం బహుపుణ్యదాయకం. ఈ కొలను భారతీదేవి తన విశిష్ట కళలన్నీ మనకి అనుగ్రహించమని వేడుకుందాం.